దళితులపైన అసలు సోయి ఉందా? ఎందుకంటే భవనం పరిస్థితే చూస్తున్నాం దళిత భవన్ సంబంధించి స్టడీ సర్కిల్. అసలు వీళ్ళకి ఏ సోయి లేదు, దళితుల సోయి లేదు, గిరిజనులు, ట్రైబల్స్, మైనార్టీలు, ప్రజల సంక్షేమమే వీళ్ళకు సోయి లేదు. కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన సెంటర్ ఫర్ దళిత స్టడీస్ బిల్డింగ్ కట్టించారు కేసీఆర్ గారు. లోపల మనం చూసినాం కదా, మీరు కూడా వచ్చారు కదా, చాలా అద్భుతంగా లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ సెమినార్స్ పెట్టుకొని లిటరేచర్ చదువుకోవడానికి, అట్లాగే స్టే చేయడానికి కూడా మంచి రూమ్స్ ఉన్నాయి. వాటి ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయింది ప్రభుత్వం. 3 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు సిడీస్కి ప్రభుత్వం వెళ్ళారంటే దళితుల పట్ల వీళ్ళకు ఎటువంటి ప్రేమ లేదని మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా అదే ప్రేమ ఉంటే దళిత బంధు కూడా ఇవ్వాలి కదా. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానన్నది అదే ఇవ్వాలి కదా. 12 లక్షలు ఇవ్వకపోతే కనీసం మేము ఇచ్చిన 10 లక్షలన్నా మీరు ఇవ్వాలి కదా. సో ఏది కూడా లేదు. సిడిఎస్ను వెంటనే అదనంగా నిధులు ఇవ్వాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న మాట్లాడిండు, ఆయన మాట్లాడింది మీరు చూసారు. ఇది అడ్డా నాది, ఈ గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అని. అంటే గెలవక ముందే అటువంటి మాట్లాడిన వ్యక్తి అంటే రేపు గెలిచిన తర్వాత ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను బోరబండ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇటువంటి బెదిరింపులు, ఓట్లు అడుగుకుంటప్పుడు కాళ్ళు గడుపులు మొక్కి ఓట్లు తీసుకోవడం అనేది పద్ధతి. కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడితే, నాకు వ్యతిరేకంగా పనిచేస్తే గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అంటే మరి ఇంకేం చేస్తాడు? ఇక మళ్ళీ రౌడీ రాజ్యమే కాంగ్రెస్ పార్టీకి వస్తే రౌడీ రాజ్యమే వస్తుందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్ మీద రౌడీ షీట్ లేకపోవచ్చు, కానీ ఆ మాటలు, ఆ బెదిరింపులు దేనికి దారి తీస్తున్నాయి? అవన్నీ కూడా అటువైపు దారి తీస్తున్నాయి కదా. అందుకే ప్రజలు కూడా విజ్ఞతతో ఓటేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.